దాదాపు 40 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి పుట్టలెమ్మటి ఎక్కి దిగిన తర్వాత నా సిచ్యువేషన్ మొత్తం ఇలా అయింది. మీరు చూసుకుంటే నా షార్ట్ చూడండి, వెనకాల నా టీ షర్ట్ కూడా చూడండి, మొత్తం నా షూస్ కూడా చూడండి ఎలా అయ్యాయో. ఒకసారి లోపల కాళ్ళు ఎలా అయ్యాయో మీకు చూపిస్తాను. ఒక్కసారి దగ్గరకు వచ్చి చూస్తే మీరు లోపల నా వేలు చూడండి ఎట్లయిందో. మరీ ఘోరంగా, చాలా ఘోరంగా అయితే అయిపోయింది లోపల. నా జీవితంలో ఇలాంటి పాదయాత్ర చేస్తాను అసలు కల్లో కూడా అనుకోలేదు. దట్టమైన నల్లమల్ల అడవుల్లో ప్రాణాలకు తెగించి సాహసం చేస్తూ సాగిపోయే పాదయాత్ర. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఓపెన్ చేసే ఈ శ్రీశైల అడవి మార్గం పాదయాత్రకి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. అమ్మా, ఇక్కడేదో పెద్ద యాక్సిడెంట్ అయింది వచ్చేదారిలో. మరి ఇంత కష్టతరంగా సాగే శ్రీశైల పాదయాత్రలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈ శ్రీశైల పాదయాత్ర వీడియోలో చూసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే దట్టమైన నల్లమల్ల అడవిలో సాహసోపేతమైన పాదయాత్ర ట్రెడిషనల్ వేలో జరిగే మన తాతలు ముత్తాతలు పూర్వకాలంలో శ్రీశైలానికి ఎలా వెళ్ళేవారో కాలినడకన అదే మార్గం దగ్గర మనమైతే ఉన్నాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీశైలానికి దారి వేటు శ్రీశైలం అని చెప్పి అయితే రాసేది ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 47 కిలోమీటర్లు అయితే వస్తుంది. అందులో మనము దాదాపు ఒక అడవి గుండా 40 కిలోమీటర్స్ అయితే మనం నడుచుకుంటా పాదాల మీద కొండలు ఎక్కాలి, వాగులు దాటాలి. చాలా సాహసోపేతంగా ఉంటుందన్నమాట యాత్ర అనేది. ఈ యాత్రకి మన తెలుగు వాళ్ళే కాకుండా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది అయితే భక్తులు వస్తూ ఉంటారు. అసలు ఈ యాత్ర ఎలా సాగబోతుంది, మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఏ పాయింట్ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఏ పాయింట్స్ మనం అయితే కవర్ చేస్తాము, మనము ఏ టైం వరకు అయితే రీచ్ అవుతాం అనేది మనకైతే క్లియర్గా ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంది. ఆ మ్యాప్ని మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఒళ్ళు గగురు పుడిచే మీకు గూసంస్ వస్తాయన్నమాట. వీడియో చివరి వరకు అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైతే ఈ శివరాత్రికి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎవరైతే ఆ శివయ్య భక్తులు ఉన్నారో, ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరున్నా సరే, మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ప్రతి ఒక్క హిందూకి, ప్రతి ఒక్క శివ భక్తులకి అయితే షేర్ చేయండి. చాలా బాగుండబోతుంది వీడియో అనేది. అండ్ ఇప్పుడు మనం ఒక రూట్ మ్యాప్ని అయితే చాలా క్లియర్గా మనం అయితే చూద్దాము. అయితే ఈ శ్రీశైల పాదయాత్రకు రావడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆత్మకూరు వరకు అయితే వచ్చేసేయండి. ఆత్మకూరు నుంచి మీకు ఇక్కడ మీరు చూసుకుంటే ఆత్మకూరు ఉంది కదా, ఆత్మకూరు నుంచి మీరు 7 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీకు వెంకటాపురం విలేజ్ అనేది వస్తుంది. ఈ వెంకటాపురం విలేజ్ నుంచి మనకైతే అడవి మార్గం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కావాలంటే కర్రలు తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, బాటిల్స్ ఉంటాయి, ఇంకా చాలా రకరకాల టార్చ్ లైట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెంకటాపురంలో మన దగ్గర షెల్టర్ అవన్నీ దొరికేస్తాయి అనమాట. ఇక్కడ రాజు కూడా ఉంటుంది చూడండి. మీకు డ్రింకింగ్ వాటర్, ఇంకా మెడికల్ టాబ్లెట్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెంకటాపురం నుంచి మనము 6 కిలోమీటర్స్ ఫారెస్ట్ రూట్ నుంచి వెళ్ళిపోతే మనకి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి వారి ఆలయం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మనకి షెల్టర్, టాయిలెట్స్, మెడికల్స్ అవి అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ గోసాయికట్ట వీరాంజనేయ స్వామి నుంచి అక్కడ నుంచి మనము 9 కిలోమీటర్లు ఫారెస్ట్ అడవి మార్గం గుండా వెళ్ళిపోతే మనకి నాగలూటి వీరభద్ర స్వామి వారి ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి షెల్టర్, డ్రింకింగ్ వాటర్, మెడికల్స్ అవన్నీ దొరికేస్తాయి. అండ్ అక్కడ నుంచి మనము 8 కిలోమీటర్లు ఫారెస్ట్ రూట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి దామలకుంట అనేది ఒకటి వస్తుంది అనమాట. అక్కడ కూడా మనకైతే షెల్టర్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు మీరు ఫారెస్ట్ గుండా వెళ్ళిపోతే మీకు పెద్ద చెరువు వస్తుంది. అండ్ అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిపోతే మీకు మఠం బావి కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు షెల్టర్ కావాలంటే ఉండొచ్చు, ఎందుకంటే మీరు నడవాల్సి వస్తుంది కాబట్టి చాలా కిలోమీటర్లు మధ్య మధ్యలో ఆగాల్సి వస్తుంది. మీతో పాటు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఆగి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అక్కడ నుంచి ఒక మీరు 3 కిలోమీటర్స్ కొండల మించి హిల్ రూట్లో వెళ్ళిపోతే మీకు భీముని కొలను వస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే స్టెప్స్ గుండా అంటే మెట్ల మార్గం గుండా వెళ్ళిపోతే మీకు కైలాస ద్వారం వస్తుంది. అండ్ అక్కడ నుంచి మీరు 4 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఫైనల్గా మీరు శ్రీశైలం అయితే చేరుకుంటారు. సో ఇలా అయితే మన యాత్ర అయితే సాగబోతుంది, ఈ పాదయాత్ర అనేది. మరి ఈ పాదయాత్రలో మనకి ఎలాంటి అడ్డంకులు వస్తాయి, ఎలా వెళ్ళబోతాము, మీకు ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాయింట్ దగ్గర అయితే క్లియర్గా ఏమేమి వసతులు ఏర్పాటు చేశారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నాతో పాటు మీరు కూడా ఈ పాదయాత్రలో జాయిన్ అయిపోండి.
నేను ఈ శ్రీశైల పాదయాత్రకు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెళ్లే దారిలో రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న కారు ఆ లారీని ఓవర్టేక్ చేయబోయి ఏమైందంటే దాని ఎడ్జ్ అనేది లారీకి తగిలి ఇలా రౌండ్ తిరిగేసింది అనమాట. ఎవరికి ఏం కాలే కానీ కార్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయిపోయింది బ్యాక్ సైడ్ అంతా. ఈ శ్రీశైల పాదయాత్ర చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆత్మకూరు నుంచి చేస్తారు, ఇంకా వెంకటాపురం నుంచి కూడా చేస్తారు. చాలా మంది అయితే వెంకటాపురం విలేజ్ నుంచి స్టార్ట్ అయితే అవుతారనమాట. ఈ వెంకటాపురం విలేజ్ లో ఈ శివయ్య గుడి ఒకటి ఉంటుంది. ఈ ఆలయం దగ్గర ఆ శివయ్యని నమస్కరించుకొని ఇంకా అడవి మార్గం గుండా పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారు. ఈ శ్రీశైల పాదయాత్ర చేయాలనుకునే వారు ముందు రోజు వచ్చి ఉండాలంటే ఈ శివాలయం నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు ఒక లెఫ్ట్ రూట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ రూట్ నుంచి మనకు కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక ఆలయం అయితే కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి వారి ఆలయము. మీరు అక్కడ ఉండొచ్చు, మీకు స్టే కూడా ఉంటుంది. దీని పక్క నుంచే అసలైన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఈ డొంకలోంచి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే మేమైతే ముందు రోజు వచ్చి సాయంత్రం అయితే వచ్చేసి ఇక్కడైతే రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం పాదయాత్రకు అని చెప్పేసి ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు గుడిలో పడుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది, ఫ్యాన్స్ కూడా ఉంటాయి, లైట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు మీ ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. చూడండి చాలా మంది అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసిన వాళ్ళే. ఇప్పుడు మనం కూడా ఈ ఆలయంలో రెస్ట్ తీసేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మన పాదయాత్ర అయితే స్టార్ట్ చేద్దాము కొంచెం చీకట్లో ఉన్నప్పుడే. అండ్ ఎండ కొట్టడం స్టార్ట్ అయిపోతే మనం నడవలేము, చాలా ఇబ్బంది కూడా అవుతుంది. అలా నైట్ ఆలయంలోనే పడుకొని మార్నింగ్ అయితే లేచాను. టైం అయితే 4 అవుతుంది. మీరు మీతో పాటు వచ్చేటప్పుడు ఒక పెద్ద టవల్ కానీ ఒక షాల్ కానీ తెచ్చుకోండి కింద పడుకోవడానికి పెట్టుకోవడానికి. సో నేనైతే ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసేసి 5 o'clock అయితే అవుతుంది, మార్నింగ్ 5:20 అలా అవుతుంది. సో నేను ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి నిన్నొచ్చాను అనమాట. నిన్నొచ్చి ఇక్కడ స్టే చేశాను. ఇక్కడ మీరు కనుక తొందరగా వచ్చి ఉండాలంటే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడైతే ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడైతే మీరు పడుకోవచ్చు. లేదు ఇక్కడ కష్టము అనుకుంటే ఆత్మకూరులో హోటల్స్ అయితే ఉంటాయి, నంద్యాల, కర్నూలు ఇట్లా మీకైతే హోటల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అక్కడ కూడా ఉండి ఇక్కడికైతే రావచ్చు. సో లేదు మీరు కొంచెం ముందు వచ్చి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతామంటే ఇక్కడ మీరైతే పడుకోవచ్చు ప్రశాంతంగా. ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట. అండ్ మీతో పాటు వచ్చేటప్పుడు మీరు ఏమేమి క్యారీ చేసుకోవాలనేది ఉంటుంది. నేనైతే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్యాగ్లో కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే వాటర్ బాటిల్, ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి, ఇంకా ఇది ఒక స్టిక్ లాంటి ఒక కర్ర అయితే కొనుక్కోవాలి, నెత్తి క్యాప్ ఉండాలి. ఇంకేమేమి ఉంటాయి మన ఫ్రూట్స్, బనానా కానీ, బనానా అయితే వాకింగ్ చేయడానికి కొంచెం ఎనర్జీ అయితే బూస్టప్ ఇది ఇస్తుంది అనమాట. బనానా, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే ఉంచుకోవాలి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 to 5 లీటర్స్ వరకు అయితే లోపలైతే ఎలో చేయడానికి ఉంది, వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తారు. అండ్ మీకైతే దారి పొడవున మధ్యలో చాలా స్టాపింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ మీరు ఫుడ్ తినడానికి ఉంటుంది, వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే సేఫ్ సైడ్కి మీరు బ్యాగ్లో పెట్టుకోండి, కానీ ఎక్కువ లగేజ్ అయితే ఉండకుండా చూసుకోండి. చాలా తక్కువ లగేజ్ ఉండాలి, ఎందుకంటే 40 కిలోమీటర్లు వెనకాల బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ పోవాలి అంటే చాలా హెవీ బరువు అవుతూ ఉంటుంది అనమాట. మీకు అది నార్మల్ బరువు అయినా కొంచెం బరువు ఉన్నా సరే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కొంచెము బర్డెన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము కొంచెం చీకటి అయితే ఉంది, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాము. మీకు ఒక్కొక్క పాయింట్ దగ్గర నేనైతే స్టాప్ చేసుకుంటూ ఈ పాయింట్ దగ్గరకు వచ్చాము, ఇన్ని కిలోమీటర్స్ ఉంటాయని చెప్పేసి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాటికి నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓం నమ శివాయ. మన పాదయాత్ర అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది. మనం ఇప్పుడు వెంకటాపురం అనే ప్లేస్ నుంచి, నా వెనకాల మ్యాప్ కనిపిస్తుంది కదా, వెంకటాపురం నుంచి మనము ఒక 6 కిలోమీటర్లు గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఆలయం వరకు అయితే వెళ్ళిపోదాము. దాదాపు ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ 6 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేనైతే పాయింట్ దగ్గర చూపిస్తాను. చూస్తున్నారు మొత్తం చీకటి అయితే ఉంది. మొత్తం ఈ చీకట్లో మనమైతే బయలుదేరిపోవాలి. చాలా కిలోమీటర్లు ఉంది కాబట్టి చాలా జల్దీ బయలుదేరిపోవాలి. ఎంత వీలైతే అంత పాసిబుల్ అయినంత వీలుగా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోతాము. మనమైతే ఇప్పుడు పాదయాత్రను స్టార్ట్ చేద్దాం. సో మ్యాటర్ ఏంటంటే మనం ఈ పాదయాత్ర చేసేటప్పుడు చీకట్లో మనం వెళ్తూ ఉంటాం కదా, మనకి టార్చ్ లైట్ లాంటివి చాలా ఇంపార్టెంట్. సో చీకట్లో వెళ్ళేటప్పుడు మనం అడవిలో వెళ్తాం కాబట్టి ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా వీలవుతూ మనమైతే వెళ్ళిపోవాలి. అండ్ మెయిన్ మనకి వాక్ చేయాలంటే ఫస్ట్ అయితే మనకి ఫిట్నెస్ అనేది ఉండాలి. ఈ నడవడానికి వచ్చే ముందు మనము ఎలాంటి పిచ్చి పిచ్చి ఫుడ్ ఏం తినకుండా కొంచెం డైట్ ఫుడ్లు మెయింటైన్ చేసి డైట్లో ఉండి మనము స్టార్ట్ అవుతేనే చాలా బెటరు. హెవీ ఫుడ్ తినకుండా నార్మల్ ఫుడ్ తిని జ్యూసెస్ అలాంటివి లేకపోతే వెజ్జీస్ అలాంటివి, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే దేవుడి దగ్గర పోతున్నాం కాబట్టి మనము. సో ఎంత వీలైతే అంత వీలుగా ఫిట్నెస్తో ఉండి మీరు వెళ్తే బెటర్. ఇంకా నీళ్ళు కూడా చాలా తక్కువ మోతాదులో తాగాలి, ఎక్కువ తాగినా కూడా మనకైతే ఆయాసం అయితే వస్తుంది బై వాక్ చేసేటప్పుడు. సో మినిమల్గా వీలైతే ఓఆర్ఎస్ కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ అలాంటి నిమ్మకాయ రసం కానీ మెల్లమెల్లగా చిన్న చిన్న సిప్ చేసుకుంటూ తాగుతూ మనమైతే వెళ్ళిపోవాలి.
ఇది సంగతి అనమాట. ఇంకా వెళ్ళిపోదాం రండి. మీరు ఇక్కడ చూస్తే కనుచూపు మేరలో మనకైతే ఏం కనిపిస్తలేదు, మొత్తము చిమ్మ చీకటే ఉందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న రోడ్లలో మనమైతే సాహసోపేతమైన మన యాత్రని విజయవంతంగా మనమైతే సక్సెస్ చేద్దాము. చాలామంది టైం అనేది లేకుండా 24 గంటలు అయితే వీళ్ళైతే పాదయాత్ర చేసుకుంటూ శివభక్తులందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే సిటీస్ నుంచి, వేరే వేరే ప్లేసెస్ నుంచి మరీ వస్తున్నారు ఇక్కడికి. సో మీకు కూడా రావాలి అనుకుంటే మీరు కూడా ప్లాన్ అయితే చేసుకోండి. మీరు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, మీరు మీకు రావడానికి వీలు అవుతుందా లేదా అనేది మీకు ఈ వీడియో చూస్తే మొత్తం అయితే అర్థమైపోతుంది. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఈ గోసాయికట్ట వీరాంజనేయ స్వామి ఏదైతే ఉందో 6 కిలోమీటర్ల తర్వాత అక్కడికైతే వెళ్ళిపోదాము. చీకటి ఉంది కాబట్టి సన్ రైజ్ ఏదైతే వస్తుందో సన్ రైజ్ షాట్ను కూడా నీకు చూపిస్తాను. కొంచెం వెలుతురు వస్తే మనకి చుట్టుపక్కల వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. అమ్మో అమ్మ పావులు వచ్చేటట్టే ఉన్నాయి కదా, మొత్తం చుట్టూ పొలాలు, ఈ మధ్యలో చిన్న రోడే జలగలు ఉన్నాయి చూడండి రోయ్, నత్తలో జలగలు ఉన్నాయి. జాగ్రత్త, జలగలు పట్టినాయి అంటే ఒకవేళ వాటికి ఇంకెంత బ్లడ్ బిగితే తెలుసా, ఘోరం బిగితే బ్లడ్ అయ్యి. వామ్మో ఇది మామూలు లేదు రోడ్డు, బాబా. సో వామ్మో దట్టమైన ఫారెస్ట్ అంటే ఇప్పుడే చూపిస్తుంది కదా స్టార్టింగ్లోనే, మామూలు లేదు ఈ రోడ్డు. ఇక్కడైతే మనకి చెకింగ్ చేస్తారు, బ్యాగ్లో ఏమైనా అగ్గిపెట్టెలు లాంటివి అలాంటివి తీసుకుపోవడం కానీ ఏమైనా ఉంటే చెక్ చేస్తారనమాట. సో ఎందుకంటే అలాంటి ఫారెస్ట్లో తీసుకెళ్తే ఏమవుద్దంటే కొంతమంది స్మోక్ అలాంటివి పెట్టేసి ఫారెస్ట్ని తగలబెట్టడం అలాంటివి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా వీళ్ళైతే చెక్ చేస్తున్నారు. బ్యాగ్లో ఎలాంటివి ఏవి తీసుకోలేకుండా. నాకు తెలిసి వాటర్ బాటిల్స్ అయితే 2 లీటర్స్ నుంచి 5 లీటర్ వరకు అయితే ఎల్లో చేస్తారు వీళ్ళు. ఇలా అయితే చెకింగ్ ఉంటుంది మనకి ఇక్కడ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము వాకింగ్ స్టార్ట్ చేసి ఒక 1 అవర్ అయితే అవ్వస్తుంది. ఇప్పుడే తెల్లారుతుంది, ఇప్పటిదాకా చీకటి ఉండే అందుకే ఏం చూపించలేకపోయినాను. మనం చెకింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం అయితే ఇంకొంచెం ముందుకు వచ్చాము. అండ్ మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటి అంటే ఆ వీరాంజనేయ స్వామివారి గుడి. అక్కడికి వెళ్ళిపోయి వీలైతే బ్రేక్ఫాస్ట్ తిందాము, కొంచెం ఎనర్జీ కూడా కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ తిందాము. అండ్ కింద చూస్తే ఈ మట్టి చూసారా, ఈ మట్టిలో ఈ దుబ్బలో మట్టిలో నడిస్తే ఏమవుతుందంటే లేట్ అవుతుంది అనమాట నడవడము. ఇలా మనం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలా బెటర్, కొంచెం తొందరగా వెళ్ళిపోతాము. అదే అనమాట. షూస్ కానీ చెప్పులు కానీ వేసుకుంటే బెటర్. చాలామంది ఇంకా శివమాలలు వేసుకుని ఉంటారు, వాళ్ళైతే చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు, వాళ్ళకి అలవాటే. పాపం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఆ ఎండలో, ఆ తార్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. కాకపోతే అది ఒక భక్తి, ఆ శివుడే వాళ్ళు నడిపిస్తాడని చెప్పేసి ఒకటైతే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఆ వీరాంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను మీకైతే చూపిస్తాను అక్కడ ఉన్న విజువల్స్ ఏంటి అనేవి. ఇక్కడ చూస్తే ఆ వీరాంజనేయ స్వామి ఆ గుడికి కొంచెం ముందు దూరంలో మనకి టెంట్లు అయితే పెట్టారు అన్నదానానికి. ఎవరైతే భక్తులందరూ వస్తారో వాళ్ళకి అన్నదానానికి పెట్టే విధంగా అయితే వీళ్ళైతే టెంట్లు అయితే పెట్టారు. అండ్ ముందు చూస్తే మనకి భక్తులందరూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి చాలామంది అయితే భక్తులు వెళ్తున్నారు, చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు ముసలి వరకు చాలామంది అయితే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెంకటాపురం నుంచి మనం 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్ర చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది. అదేంటో కాదు, ఇది ఆంజనేయ స్వామి గుడి. అండ్ ఇక్కడ మనం వెంకటాపురం నుంచి మనం 5:35 అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:45 అయితే అవుతుంది. సో మీరు ఒక టైం ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అండ్ ఆ 9 కిలోమీటర్ల దూరంలో మనకి భక్తులు ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళతో మాట్లాడిపించి అండ్ ఆ స్టాప్కి అయితే మనమైతే వెళ్ళిపోయి మనమైతే చూసేద్దాం ఇంకా. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది. ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే మనమైతే దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ మనకు వచ్చేది ఏంటంటే వీరభద్ర స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడ చేసేద్దాము, తిందాము. సో మనం నడవాలంటే కొంచెం ఓపిక ఎనర్జీ ఉండాలి కాబట్టి మనం 9 కిలోమీటర్లు నడిచేసి అక్కడ మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం.
ఓం నమ శివాయ శివ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గోరంట్ల శివ. గోరంట్లనా? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుండి మీకు? కర్నూలుకి మాకు 35 కిలోమీటర్లు శివ. కర్నూలు కాదు. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారా? అవును శివ. చాలా నియమ నిబంధనలతో నిష్ఠతోటి స్వామివారి మాల వేసి వీళ్ళు ఆ స్వామివారి దర్శనానికి పాదయాత్రతోటి ఓం నమ శివాయ అనుకోండి మనసులో తలుచుకుంటూ ఎంత బాధ వచ్చినా ఎంత నొప్పి వచ్చినా ఆ దేవుడే మా వెంట ఉన్నాడని మనస్సంకల్పంతో భావించి ఆ దేవుడి దగ్గరికి ఆ శివయ్య దగ్గరికి వీళ్ళైతే వాళ్ళ మాలని అక్కడైతే సమర్పించడానికైతే వెళ్తున్నారు. అసలు వీళ్ళ సంకల్పానికైతే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అసలు ఆ పాదాలకి చెప్పులు కూడా లేకుండా ఓం నమ శివాయ అని వాళ్ళు వెళ్తుంటే సాక్షాత్తు ఆ దేవుడే వాళ్ళ వెంట ఉండి నడిపిస్తాడని వాళ్ళ నమ్మకము. ఓం నమ శివాయ. ఆంజనేయ స్వామి గుడిని దాటిన తర్వాత మీకు వీరభద్ర స్వామి వెళ్ళే దారిలో ఒక దర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే శ్రీశైలానికి వెళ్ళే దారి అన్నట్టు వేలా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే మీకు శ్రీశైలానికి వెళ్ళే దారి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం అయితే స్ట్రైట్కి అయితే వెళ్ళిపోదాము. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే వీరభద్ర స్వామి వారి ఆలయానికి వెళ్ళే దారిలో మీకు ఒక చిన్న విలేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాదాపు కొన్ని ఇల్లులు మాత్రం ఇక్కడైతే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు మీకు చేతికి కావాల్సిన కర్రలు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఏవైనా ఐటమ్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి కానీ ఇక్కడ దొరికే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలానో మరి ఎలా తీసుకెళ్తారు, మేబీ ఆటోస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఇలా ఇక్కడైతే చిన్నపాటి విలేజ్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. అయితే మీరు ఈ పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ముందు ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇంకో సెకండ్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఈ అడవిలో అగ్గిపెట్టెలు కానీ, స్మోకింగ్ ఐటమ్స్ కానీ, సిగరెట్లు కానీ అలాంటివి తీసుకుపోకుండా, ఒకవేళ అలాంటివి తీసుకెళ్తే ఏమవుతుందంటే అడవి తగలబడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో చెట్లకు నష్టం వాటిల్తుంది. ఇంకా జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా నష్టం వాటిల్తుంది. కాబట్టి ఈ పాయింట్లలో చెకింగ్ పాయింట్లు అయితే ఉంటారు. ఒకవేళ మీరు అలాంటివి తీసుకొస్తే మాత్రం అసలు తీసుకురాకండి, ఇంటికానే పెట్టేయండి. అలాంటివి తీసుకురావాలని ఆలోచన ఉంటే అసలు రాబకండి. నమస్తే బాబాయ్, ఏ ఊరేమంది? ఆత్మకూరా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ పాదయాత్రకు మీరు? 2 సంవత్సరాల నుంచి వస్తారా? మరి ఇప్పుడు మనం ఏ టైం కల్లా మనం అక్కడికి వెళ్తాం మనం ఆలయానికి? ఇప్పుడు ఇట్లా పోతే సాయంత్రం పట్టిద్దా, నైట్ అవుతుందా, రేపు అవుతుందా? అంతే అంటావా? ఓం నమ శివాయ. అంతే. అదే ఇది మరి ఈ దారి ఒకటే ఉందా, ఇంక వేరే దారులు ఉన్నాయా? అంతేనా? అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పాదయాత్ర ఇది ఒకటే దారి ఉందా వెంకటాపురం నుంచి? ఇంకా వేరే దారులు ఉన్నాయా పోవడానికి? ఏది బైర్లూడి అట్లుంచా? రామాపురం నుండి పక్కగా శ్రీశైలం ఉంది. ఓకే. 12 గంటలు పోవచ్చట. అమ్మో. మనం కనకలేం. మరి మీరు 2 సంవత్సరాల నుంచి పోతురు కదా, ఏమన్నా మరి మృగాలు, పులులు అట్లా ఏమైనా వచ్చినాయి? మన సప్పటికే అవి ఆడుంటాయో. అంతేనా? రేపు చూడు పట్టారు పండుగ వరకు. నమస్తే అన్న, ఏ నుంచి వస్తున్నారు? ఎంత దూరం వచ్చింది అది నుంచి? ఇప్పుడు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు మీరు? అక్కడి నుంచి వస్తారా? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు నడుచుకుంటూ వచ్చేది పాదయాత్ర? 29 సంవత్సరాలా? బాబా బాబా. అంతే. తెలిసి మనం ఆల్మోస్ట్ వీరభద్ర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చామనుకుంటా. నాకు కొంచెం మంత్రాల సౌండ్ అయితే వినిపిస్తుంది. నా చుట్టూ ఫారెస్ట్ చూసారా ఎంత డీప్గా ఉందో? చాలా డీప్గా ఉంది ఫారెస్ట్ అయితే. అండ్ నా వెనకాల జనాలు అయితే వస్తూ ఉన్నారు, నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు జనాలందరూ, భక్తులందరూ. చుట్టూ చూస్తే మొత్తం ఇదంతా డీప్ ఫారెస్టే. బాబా ఈ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. లాంగెస్ట్ వాక్ అనమాట. చాలా దూరం, ఒక 40 కిలోమీటర్లు అయితే ఇది వెంకటాపురం నుంచి అయితే ఉంది పాదయాత్ర. లాస్ట్ టైము అరుణాచలం పోయినప్పుడు 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. అది కూడా బేర్ ఫుట్ తోటి, అంటే పాదాలతోటి అయితే వాక్ చేసిన. కొంచెం అది చాలా టాస్క్ అనిపించుండే. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ల ప్లస్.
షూటింగ్ చేసుకుంటా వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక కూడా ఉండాలి. నార్మల్గా వీడియో పెట్టగానే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఓకే లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, వెళ్ళారు, షూట్ చేసుకున్నారు, వచ్చేసారు అన్నట్టే ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే వాసిపోతుంది అనమాట. ఏదైనా మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే అర్థమవుతుంది దాంట్లో ఉన్న పెయిన్ కానీ, దాంట్లో ఉన్న బాధ కానీ. కాకపోతే ఇది భక్తితో కూడుకున్న ఏమంటారు భక్తితో కూడుకుంది కాబట్టి అంత అనిపించదు. సో సాక్షాత్తు శివయ్యే మనతో పాటు నడుస్తున్నట్టు, మనల్ని నడిపిస్తున్నట్టు భక్తులందరూ ఫీల్ అయిపోయి భక్తులందరూ అలా అనుకుంటారు. సో అందుకనే ఇంత దూరం ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా 40 కిలోమీటర్లు కూడా లెక్క చేయకుండా నడుస్తూ ఉన్నారు. ఫైనల్గా సెకండ్ పాయింట్ అయిన వీరభద్ర స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకొక జస్ట్ ఒక 50 స్టెప్స్ వేస్తే మనకి వీరభద్ర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ మీకు కనిపించేదే వీరభద్ర స్వామి వారి ఆలయం. మనం ఇప్పుడు ఈ శ్రీశైల పాదయాత్రలో రెండో పాయింట్ దగ్గరికి వచ్చాము. అదేంటంటే వీరభద్ర స్వామి ఆలయము. ఇదైతే మొత్తం ఇక్కడ వరకు ఇందాక పాయింట్ నుంచి 9 కిలోమీటర్లు ఉండే, అండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం 15 కిలోమీటర్లు అయితే మనం వచ్చాము. ఆల్మోస్ట్ ఇక్కడ 40 కిలోమీటర్లలో మనము 15 కిలోమీటర్లు వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:22 అవుతుంది. అంటే మేము వచ్చేసి ఇందాక అవుతుంది అనుకోండి, ఇంకా 8:10 అలా అయితే వచ్చాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా వాచ్లో టైం ప్రకారం 8:20 అవుతుంది. ఒకసారి మీకు ఈ వీరభద్ర స్వామి ఆలయాన్ని అయితే చూపిస్తాను, చూడండి ఎలా అయితే ఉందో ఈ ఆలయము. అమ్మా నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి వచ్చినారమ్మా మీరు? కర్నూలు, రాయలసీమ. మరి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ పాదయాత్రకి? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 6 సంవత్సరాల నుండి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది నడుస్తుంటే? 6 సంవత్సరాల నుండి వస్తున్నారు దట్టమైన అడవుల్లో. మీరు వస్తున్నారా, మీ ఫ్యామిలీ ఎవరైనా వస్తున్నారు? ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తున్నారు. వీళ్ళేనా మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ? ఓకే. ఈ చిన్న పాప కూడా నడుస్తుందా మీతో పాటే? ఓహో. మరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, తిన్నారా? నెక్స్ట్ నార్మల్గా వస్తున్నా, మెట్లు ఏమైనా వస్తాయా మనకి? మెట్లు ఎక్కాలా? వీరభద్ర స్వామి ఆలయం దాటి వచ్చిన తర్వాత ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. చూస్తుంటే చాలా బాగుంది ఇది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇదే ఆ కోనేరు లాగుంది, చాలా బాగుంది. ఒక బావి లాగుంది చూడండి, ఎంత బాగుందో చూడండి. నాకు చూస్తుంటే దీంట్లో స్నానం చేయబుద్ధి అవుతుంది, అంత బాగుంది అనమాట చూస్తే. బాబా బాబా బాబా. ఈ శ్రీశైల పాదయాత్ర చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర తినడానికైతే అన్నదాన కార్యక్రమాలు అయితే పెడుతున్నారు. మీరు చూసుకుంటే వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ తినడానికి ఉంటుంది, దాని తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కూడా ఉంటుంది, ఇంకా మీకు వీరభద్ర స్వామి ఆలయం దగ్గర అయితే ఉంటుంది, ఇంకా ప్రతి పాయింట్ దగ్గర అయితే ఉంటాయి. వీళ్ళైతే అరిటాకులు అయితే మీకైతే భోజనాన్ని అయితే పెడతారు. అలా చుట్టూ చాలా మంది అయితే కూర్చొని వాళ్ళైతే తిని తర్వాత వాళ్ళ పాదయాత్రను అయితే స్టార్ట్ చేస్తారు. మనం నడవాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఇప్పుడు మనమైతే తినేసి నెక్స్ట్ వెళ్ళిపోదాము. టైం ఇప్పుడైతే 9:50 అవుతుంది. ఇప్పుడే అన్నదానం తినేసి ఈ మెట్లయితే ఎక్కడానికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. దామెర్లకుంట అనే ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మరి ఎంత టైం పడుతుందో చూద్దాము. స్ట్రైట్ రోడ్ అయితే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మెట్లు కదా. మళ్ళీ ప్లస్ ఇప్పుడే అన్నం కూడా తినున్నాము, కొంచెం ఆయాసం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెల్లగా ఎక్కుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఈ మెట్ల మార్గాన్ని ఎక్కే ముందు గంగమ్మ తల్లికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసి మరి ఈ మెట్ల మార్గాన్ని అయితే భక్తులైతే పూర్తి చేయడానికి అయితే స్టార్ట్ అవుతారు. దీని తర్వాత మనకైతే మెట్ల మార్గం ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. సో అలా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటేనే మనమైతే చేరుకోగలము. ఇంతమంది వచ్చినారా అన్న ఇడికి? తెలుగు కర్ణాటక అన్న ఇది? తెలుగు ఇంతమంది వచ్చినారు, ఇది మెట్లు ఎక్కినారా? మీరు ఎక్కినారు, ఇంతమంది వచ్చినారు ఎప్పుడైనా అంటున్నా? ఫస్ట్ టైమా? ఓకే. మెల్ల పడతారమ్మా. మ్యాటర్ ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మెట్ల మార్గమే. దాదాపు మేబీ 8 కిలోమీటర్స్ ఉండొచ్చేమో, చెప్పలేము. మెట్ల మార్గం నుంచి వెళ్ళాలంటే ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెల్ల నడవాలి, మేబీ టైం పట్టవచ్చు. చూద్దాం ఏ టైం అవుద్దాం మనకి. మామూలు లేవుగా మెట్లు, అక్కడెక్కడో చాలా దూరంగా ఉన్నాయి. వామ్మో కొడుక, తిన్న తర్వాత ఇన్ని మెట్లు ఎక్కాలంటే వామ్మో అయిపోతాం. ఇంకా
మెల్లమెల్లగా ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. అయినా కూడా ఆయాసం తప్పకుండా అయితే వస్తుంది. ఎట్లా అనిపించింది మెట్ల మార్గం ఎక్కుతుంటే? ఆయాసం వస్తుందా? పాపం ఆయాసం వస్తున్నట్టు మాట్లాడలేకపోతున్నారు పాపం. చాలా హైయెస్ట్ ఉంది ఇది, చాలా కఠినంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఆలయం ఎంత కూలిపోయిందో, చాలా శిథిలావస్థలో ఉందన్నమాట. ఎప్పుడో చాలా పాతకాలం, పురాతన కాలము, మన తాతల ముత్తాతల కాలం నాటి ఎప్పుడైతే వాళ్ళు ఈ అడుగు మార్గం కూడా శ్రీశైలం వస్తారో అప్పుడైతే నాకు తెలిసి పెద్ద గోపురం లాగా ఉండేది. కాకపోతే ఇదంతా కూలిపోయి శిథిలావస్థకి వచ్చిందనమాట. ఈ మెట్ల మార్గం నుండి రావడం చాలా భయంకరంగా, చాలా అడ్వెంచరస్గా అయితే ఉంది. అయితే ఈ మెట్ల మార్గం ద్వారా మనకు చుట్టూ చూస్తే మనకి ఈ ఉయ్యాల్లాగా కట్టేసి అయితే ఉన్నారనమాట. ఇవేంటి అంటే, ఇవి కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి కొంతమంది నమ్ముతారు. ఇంకా సంతానం కలుగుతుందని చెప్పి కొంతమంది నమ్ముతారు. ఇంకా కొన్ని రకాల కోరికలు అయితే జరుగుతాయని చెప్పేసి నమ్ముతారు. సో అందరూ వచ్చేసి ఇక్కడ ఈ చెట్లకైతే ఉయ్యాల్లా అంటే కడుతున్నారు. మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఈ దట్టమైన నల్లమల అడవులు పాదయాత్రలు చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో మధ్యలో అన్నదానమే కాకుండా ఇలా మధ్యలో ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. మీరు వాటిని కొనుక్కొని కూడా తినొచ్చు. ఆ మెట్లన్నీ ఎక్కువచ్చేసరికి దెబ్బకి కాళ్ళు వణుకుతున్నాయి, ఆయాసం వస్తుంది, నీరసం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మేమైతే నీళ్ళ బాటిల్ అయితే కొనుక్కున్నాము. నా జీవితంలో ఇలాంటి పాదయాత్ర చేస్తాను అసలు కల్లో కూడా అనుకోలేదు. వీరభద్ర స్వామి ఆలయం తర్వాత వచ్చే పాయింట్ ఏదైతే ఉందో మెట్లెక్కి రావడం అనేది చాలా సాహసమనే చెప్పాలి. చాలా ఇబ్బందిగా అనిపించింది ఈ ప్రయాణం అనేది. దాదాపు చాలా సంవత్సరాల నుండి ఈ పాదయాత్ర చేస్తున్న ఈ ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల్పానికి చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. నాగలూటి వీరభద్ర స్వామి దేవాలయం నుంచి కొంచెం ముందుకు రాగానే అక్కడ అన్నదానం తిని దాని తర్వాత అయితే మెట్ల మార్గం ఉంది. నా సామిరంగా మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది తెలుసా. నాకైతే అసలు ఎప్పుడు పోయి పడుకుందామా అన్న ఫీలింగ్ అయితే తగులుతుంది. ఇప్పుడు మేము టైం ఎంత అవుతుందంటే 2:30 అవుతుంది. దామర్లకుంట అనే ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మీరు తినడానికి ఉంటుంది, అన్నం తినడానికి, పడుకోవడానికి, ఇంకా వసతులు ఏవైతే టాయిలెట్ పోవడానికి అవన్నీ రకాల ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. ఇంకొక 2 కిలోమీటర్లు పోతే పెద్ద చెరువు అనేది వస్తుంది. అదొక మెయిన్ హాల్టింగ్ పాయింట్. వీలైతే అక్కడికి వెళ్ళిపోయి లంచ్ ఏమన్నా తినడం అనేది చేయాలి. మేము వచ్చేటప్పుడే మధ్యలో కొంచెం ఆక్కుంటా తినుకుంటా ఫ్రూట్స్ అవి ఇవి మేము మాతో పాటు తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ బనానాస్ అవి తినుకుంటా వస్తుండే. కానీ ఇప్పుడు ఆ ప్లేస్కి ఏదైతే వెళ్ళిపోయి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ తిని ఒక గంట సేపు అట్లా పడుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఎందుకంటే కంప్లీట్గా నడవడం అనేది పెద్ద టాస్క్. ఇప్పటికీ కాళ్ళు వస్తున్నాయి, ఫస్ట్ టైం కదా రావడము, కాళ్ళు పెయిన్ వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోగలుగుతారు. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిలాగా ఉంది. ఈ దామెర్లకుంట అనే ప్లేస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూసుకుంటే టెంట్లు కూడా వేసి ఉన్నారు. ఇక్కడ కావాలంటే మీరు ఫుడ్ కూడా తినొచ్చు, కాసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు, టాయిలెట్స్ కూడా వెళ్ళిపోవచ్చు. నాకైతే ఆ మెట్లెక్కి రాగానే చాలా అలసిపోయాను. నాకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పడుకుందామని చెప్పేసి అనిపించింది. ఫైనల్గా ఇక్కడ చెట్లు కనిపిస్తే ఈ చెట్లలోనే పడుకుంటూ పోయాను. నా సిచ్యువేషన్ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తము అలసిపోయాను, సొలిసిపోయాను, సొమ్మసిల్లిపోయాను. నా ఒంట్లో నీరసం కూడా మొత్తం ఏం లేదు, ఎనర్జీ కూడా లేకుండా అయితే అయిపోయింది. నేనైతే అలా కాసేపు రెస్ట్ తీసుకొని 2 కిలోమీటర్లు నడవగానే దూరంగా కొన్ని టెంటు లాగైతే కనిపించాయి. అమ్మాయి అనుకున్నాను. నాకు తెలిసి అదే పెద్ద చెరువు పాయింట్ అండ్ మెయిన్ హాల్టింగ్ పాయింట్ కూడా. ఇక్కడ మనకి అన్నదానం అంటే ఫుడ్ తినడానికి, వాష్రూమ్స్కి వెళ్ళడానికి, పడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ దూరం చూస్తే మనకి కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. వామ్మో చాలా దూరం ఉంది మొత్తము.
మీకు ఇక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తారు, అంటే టాబ్లెట్స్ కూడా ఇస్తారు, పెయిన్ కిల్లర్స్, ఇంకా డోలో, ఇంకా జ్వరం ఎవరికైనా ఉన్నా, జలుబు అలాంటివి ఎవరైతే ఎలాంటి మెడిసిన్స్ ఉన్నా కూడా వీళ్ళైతే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పెద్ద చెరువు మెయిన్ హాల్టింగ్ పాయింట్ లో అన్నదానం చేస్తున్నారు. చాలా మంది కూడా తింటున్నారు చూడండి. తిని కొంతమంది అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. మనం కూడా లంచ్ చేసేసి 1 గంట కానీ 2 గంటలు కానీ పడుకొని అండ్ మన నెక్స్ట్ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ పెద్ద చెరువు ఏదైతే ఉందో ఇక్కడ మేము రాగానే లంచ్ అయితే తిన్నాం అనమాట. అరౌండ్ 3:30 అలా తిన్నాము. దాని తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5:30 అయితే అవుతుంది టైము. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు మఠం బావి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత భీముని కొలను ఉంటుంది. సో మేము వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ మేబీ నైట్ అవ్వచ్చు అనమాట. మేబీ 12 or 1 o'clock అవ్వచ్చు. సో మేబీ మధ్యలో లైట్ చీకటి పడిపోతుంది కాబట్టి వ్యూస్ కనిపిస్తాయో తెలియదు. బట్ కాళ్ళు అయితే నొప్పులు వేస్తున్నాయి. ఫస్ట్ టైం కదా వచ్చింది. కాళ్ళు అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి. వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ పర్లేదు, మెల్లమెల్లగా వెళ్ళుకుంటూ వీలైతే మీకైతే వీడియోస్ క్యాప్చర్ చేసి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. అలసిపోయిన మా శరీరాలకి రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ మా నడక ప్రయాణాన్ని అయితే సాగించాము. ఇప్పుడు మనము పెద్ద చెరువు నుంచి మఠం బావి అనే ఒక పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. ఇది దాదాపు మనకు ఒక 6 కిలోమీటర్లు అయితే ఉండబోతుంది ఈ పెద్ద చెరువు అనే పాయింట్ నుంచి మఠం బావికి. అండ్ మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. అలా వెళ్తూనే ఉన్నాము. కొంచెం ముందుకెళ్ళిపోతే మొత్తం కొండ మార్గమే ఉంటుంది. ఇంకా చీకటి కూడా పడే సమయం అయితే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. మా దగ్గర ఉన్న టార్చ్ లైట్ అయితే ఆన్ చేసేసి ఆ రూట్లో మేమైతే వెళ్ళిపోబోతున్నాము. మన ముందు చిన్న పిల్లలు కూడా కర్రలు పట్టుకొని నడుస్తూ ఉన్నారు చాలా ఉత్సాహవంతంగా. అయితే ఇక్కడ ఏమైందంటే చీకట్లో మఠం బావి ప్లేస్ని కూడా క్రాస్ చేసుకుని అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే చీకట్లో ఏ పాయింట్ ఎక్కడొస్తుందో కూడా మాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ మీకు కనిపించేది ఇది పాయింట్ ఏంటంటే భీముని కొలను అని చెప్పేసి పాయింట్ అనేది అంటారు. అండ్ ఈ భీముని కొలను అనేది వెలుతురులో చూసినప్పుడు చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయింది కాబట్టి మీకు అంత విజువల్స్ అయితే నేను చూపించలేకపోతున్నాను. కాకపోతే కొన్ని రిఫరెన్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడు మీకు పెడతాను. ఇది చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ భీముని కొలను అనేది చాలా ఎడ్జెస్ ఉంటాయి. పక్కన ఒక పెద్ద లోయ కూడా ఉంటుంది. అండ్ ఈ భీముని కొలకు ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. అయితే ఈ భీముని కొలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పాండవులు ఈ దారిలో వెళ్తున్నప్పుడు ద్రౌపదికి చాలా బాగా దాహం వేస్తూ ఉంటుంది. అప్పుడు భీముడు ఏం చేశాడంటే ఇక్కడున్న ఒక పెద్ద బండరాయిని తన గదతోటి కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ రాళ్ళలోంచి నీళ్ళు అయితే ఉద్భవించాయి. అలా నీళ్లు ఉద్భవించిన తర్వాత ద్రౌపది తన దాహాన్ని తీర్చుకుంది. ఒకసారి ఈ భీముని కొలను ఫొటోస్ అయితే చూడండి. ఇలా అయితే మనకు ఉంటుందన్నమాట భీముని కొలను వచ్చేసి. అండ్ ఇక్కడికి వచ్చే మార్గం ఏదైతే ఉందో చాలా డేంజరస్ అనమాట. చాలా మంది చెప్పులు వేసుకుని వచ్చిన వాళ్ళు అయితే ఈ చెప్పులు వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే జారుతూ ఉంటుంది, స్కిడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పులు వేసుకొని లేదా షూస్ వేసుకొని దిగుతారు. ఇది మాత్రం చాలా డేంజరస్. చాలా మంది ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇక లెక్క చేయకుండా దీనైతే భీముని కొలలోకి దిగుతున్నారు. ఫైనల్గా పెద్ద చెరువు అనే ప్లేస్ నుంచి దాటి వచ్చేసి నడుచుకుంటూ కొండలు ఎక్కుతూ గుట్టలు ఎక్కుతూ మఠం బావి ప్లేస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దాన్ని కూడా క్రాస్ చేసి ఈ భీముని కొలను ప్లేస్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఇక్కడ మనము ఇక్కడ నైట్ పడుకుంటాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత 9:20 అవుతుంది. ఒక 3 గంటలు రెస్ట్ తీసుకొని ఇంకొక 6 కిలోమీటర్లు అయితే మనం శ్రీశైల స్వామివారి దర్శనం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికి బాగా నడిచి కంటిన్యూస్గా నడుచున్నాము. కాళ్ళు బాగా లాగుతున్నాయి, పీకుతున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెట్ల మార్గం కాబట్టి కొంచెం టాస్క్ ఉంటుంది. ఇక్కడ పడుకుందాం అని చెప్పేసి ఈ భీముని కొలం దగ్గర అయితే మేమైతే ఉన్నాము. అండ్ మార్నింగ్ 1 o'clock 2 o'clock స్టార్ట్ అయిపోయి అది ఎక్కేస్తే మార్నింగ్ 4, 5 వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుంటాము. నార్మల్గా లేదు, మామూలుగా లేదు. ఇదైతే మామూలుగా అసలు పిచ్చి పడేస్తుంది, ఘోరంగా ఉంది ఇది. గుడ్ మార్నింగ్. భీముని కొలం దగ్గర అయితే బండ మీద పడుకున్నాము. 2-3 గంటలు పండుకుందామంటే 5 గంటలు అయిపోయింది. ఇప్పుడు ఎట్లయినా చేసి వెళ్ళాలి. టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం 3:50 అవుతుంది. ఇక్కడ 4కి బయలుదేరినా కూడా సరే 2 కిలోమీటర్లు మెట్లు ఎక్కాలి. దాని తర్వాత కైలాస ద్వారం వెళ్ళిపోయి దాని తర్వాత దర్శనం చేసుకుందాం. ఇక అంతే, స్నానం చేసి. ఈ భీముని కొలను తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే 2 కిలోమీటర్లు ఏదైతే ఉందో మెట్ల మార్గమే ఉంటుంది. దాని తర్వాత కైలాస ద్వారం వస్తుంది. కానీ ఇది మాత్రం చాలా టాస్క్ అయిన విషయము. నైట్ భీముని కొలను దగ్గర ఎలా పడుకున్నామో కూడా తెలియదు. అలా పడుకోగానే నిద్ర అయితే వచ్చేసింది. కానీ దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్ళే ఈ మెట్ల మార్గం ఏదైతే ఉందో చాలా ఆయాసంగా అనిపించింది. ప్రతి 100 మీటర్లకి, ప్రతి 50 మీటర్లకి, ప్రతి 200 మీటర్లకి కూర్చొని మీరు రెస్ట్ తీసుకుంటూ కింద పడి మీద పడి అయితే పైకి ఎక్కాము. ఇంకా అతి కష్టం మీద ఈ మెట్లన్నీ ఎక్కి చివరికి కైలాసద్వారం దగ్గర చేరుకున్నాము. భీముని కొలం నుంచి కైలాసద్వారం పాయింట్ దగ్గర రావడానికి 2 కిలోమీటర్లు దాదాపు 2 గంటల 20 నిమిషాలు పట్టింది. అంతా మెట్ల మార్గమే. అండ్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది బై రోడ్ వే అది.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాలు ఎంతమంది వస్తున్నారు. చుట్టూ మనకు చూస్తే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా కనిపిస్తుంది చూడండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాము పాదయాత్ర చేసుకుంటూ, కొండలు దిగుతూ ఎక్కుతూ, మెట్లు ఎక్కుతూ దిగుతూ, పడుకుంటూ సోలిపోతూ. వామ్మో, మామూలు అయితే లేదు. మీరు ఈ కైలాస ద్వారం దగ్గర కూడా చూసుకుంటే మీకైతే అన్నదాన కార్యక్రమాలు అయితే పెడుతున్నారు. అండ్ మీరు ఉండడానికి షెల్టర్ కూడా అయితే ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది భక్తులు ఉన్నారు చూడండి. అయితే మనము ఈ కైలాస దారం నుండి 4 కిలోమీటర్లు శ్రీశైలానికి, అంటే ఆ శివయ్య గుడికి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు మొత్తం మనకి ఇలా రోడ్ ఆగుంటుంది అనమాట. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ దాకా రావడమే పెద్ద టాస్క్. ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎంత దూరమైనా. సో చూడండి, ముందు భక్తులు చాలామంది వెళ్తున్నారు, మీకు కనిపిస్తూనే ఉంటారు. ఇందాకే తెల్లారింది. ఈ జర్నీ మొత్తంలో కొన్ని చీకట్లో షాట్లు తీయలేకపోయాను. అయినా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నార్మల్గా షూటింగ్ అంటే ఈజీయే. కాకపోతే కొండలు ఎక్కుతూ గుట్టలు ఎక్కుతూ ఛార్జింగ్ లేకుండా ఫోన్కి అన్నీ పట్టుకొని తిరగాలంటేనే కూడా కొంచెం ఇబ్బంది. అయినా ఒక మంచి ఫుటేజే ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేం అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. అలా మీరు కైలాస ద్వారం నుంచి కొంచెం ముందుకు రాగానే హటకేశ్వరం అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది పూజలు చేసుకుంటున్నారు. ఇంకా శివమాల వేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ స్నానాలు కూడా చేసేసుకుని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడానికి చూస్తున్నారు. ఫైనల్గా అయితే మనకి శ్రీశైల ఆలయానికి వెళ్ళే మెయిన్ రోడ్ వచ్చింది. ఈ రూట్లో మనకి వెహికల్స్ అన్ని పోతా ఉన్నాయి. మీరు చూస్తే మీకు రోడ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి, మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫైనల్గా మెయిన్ రోడ్డు చూసేసరికి ప్రాణం అయితే లేసొచ్చేసింది. కానీ ఈ రోడ్లో ఎవరైతే మీరు వస్తున్నారో, పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారో, కానీ చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. చుట్టూ పోవడం రావడం వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. మీరు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద కాకుండా కొంచెం పక్కకి నడిస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే వెహికల్ చాలా ఫాస్ట్గా రావడం మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద బస్సులు వస్తూ ఉంటాయి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఈ పాదయాత్ర చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి సాక్షి గణపతి ఆలయం అయితే వస్తుంది. ఆ సాక్షి గణపతి ఆలయం తర్వాత దర్శించుకొని దాని తర్వాత మనము శ్రీశైలం మెయిన్ ఆలయం అయితే ఏదైతే ఉందో అక్కడికైతే మనమైతే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఫైనల్లీ ఆలయం దగ్గరకు వచ్చేసినాము. ఇంక నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చేస్తాం. ఇంకా శివయ్యకి మనం ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము. ఫైనల్గా ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము. ఈ బారికేడ్లు దాటిపోతే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకైతే ఆలయానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలో దాదాపు 40 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన వీడియోలు అయితే ఎంత కష్టపడ్డామో మీరు ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా 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 అంటే చాలా ఘోరంగా అనిపించింది ఆ నడవడం అనేది. ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది అంత దూరం నడవడము. వామ్మో, దేవుడు ఎందుకు దట్టమైన అడవుల్లో ఇంకా ఎత్తైన కొండల్లో ఉంటాడో అర్థమైంది ఇప్పుడు నాకు. ఈ పాదయాత్ర చేస్తున్నంతసేపు మన మైండ్లో ఏం ఆలోచనలు ఉండవు, ఓన్లీ ఆ శివయ్య ఆలోచన తప్ప. మనిషి ఎవరైతే ఉన్నారో మనుషులకి చాలా కోరికలు ఉంటాయి. ఈ కొండలెక్కి గుట్టలెక్కి వచ్చే క్రమంలో అవన్నీ మర్చిపోయి ఓన్లీ శివనామస్మరణే ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి గుట్టలేమ్మటి పుట్టలేమ్మటి ఎక్కి దిగిన తర్వాత నా సిచ్యువేషన్ మొత్తం ఇలా అయింది. మీరు చూసుకుంటే నా షార్ట్ చూడండి, వెనకాల నా టీ షర్ట్ కూడా చూడండి, మొత్తం నా షూస్ కూడా చూడండి ఎలా అయ్యాయో. ఒకసారి లోపల కాళ్ళు ఎలా అయ్యాయో మీకు చూపిస్తాను. అబ్బా, కాళ్ళు అయితే ఆడతలేదు, వన్ కూడా వస్తుంది కాళ్ళకి. లోపల చూసుకుంటే కాలైతే ఇలా అయింది, ఇది ఇంకో కాలైతే ఇలా అయింది. ఒక్కసారి దగ్గరకు వచ్చి చూస్తే మీరు లోపల నా వేలు చూడండి ఎట్లయిందో. మరీ ఘోరంగా, చాలా ఘోరంగా అయితే అయిపోయింది. లోపల స్కిన్ అయితే ఊడిపోయింది. అండ్ ఈ కాలు చూసుకుంటే ఈ కాలు అయితే నార్మల్ పర్లేదు.
కానీ ఆ కాలం మాత్రం వాసిపోయింది అనమాట. ఫైనల్గా దట్టమైన నల్లమల్ల అడవుల్లో 40 కిలోమీటర్ల పైగా కొండలెక్కుతూ దిగుతూ పాదయాత్ర చేసి 28 గంటలైతే పట్టింది మాకైతే ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ వీడియోలో చూస్తే నా కష్టం ఏంటో మీకైతే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.